మా పెరట్లో ఉన్న కాకర చెట్టుకు ఎన్ని కాకరకాయలు కాశాయి, వాటిని ఏ విధంగా హార్వెస్ట్ చేసుకుంటున్నాను, ఈ కాకర తీగ బాగా ఎదగడానికి నేను తీగకు ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నాను, ఇప్పటి వరకు ఎన్ని కాకరకాయలు ఎన్ని క్రాప్స్ అనేవి వచ్చాయి అన్నీ ఈ వీడియోలో ఉంటాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గత వీడియోలో కాకర తీగ మొక్క గురించి చూశారు కదా. ఇప్పుడు మొత్తం కాకరకాయల హార్వెస్టింగ్ ఈ వీడియోలో ఉంటుంది. అందరికీ నమస్కారం. మౌనికా విద్యావనం ఛానల్కి స్వాగతం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకర మొక్క ప్రయాణం వీడియోలో ఆల్రెడీ ఫస్ట్ క్రాప్ అనేది వచ్చింది. ఆ వీడియోలోనే 5-6 కాయలు అనేవి కాశాయి. మీరు కూడా చూశారు. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇది రెండవ కాపు. చూసారా ఎన్ని కాయలు వచ్చాయో. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా పిందెలు కూడా ఉన్నాయి. ఎంత బాగా ఎదుగుతుందో చూడండి. చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను కొన్ని పెద్దగా ఉన్న కాకరకాయలు మాత్రమే తెంపుతున్నాను, కట్ చేస్తున్నాను. చూడండి, ఇగో చిన్న చిన్న ఆకుల మధ్యలో కూడా ఉన్నాయి. ఇవి కోతులకు కనిపించకుండా కూడా ఇలా చాటుకుండడం వల్ల ఇంత పెద్దగా ఎదిగాయి, ఆకుల మధ్యలో ఉండడం వల్ల. ఇది థర్డ్ టైము ఆ ప్లాంట్కు కాకరకాయల హార్వెస్ట్ చేయడము. ఫస్ట్ది అంతకుముందు వీడియోలో ఉంది, సెకండ్ది ఇందాక నేను చేశాను, ఇది థర్డ్ది మా బాబు చేస్తున్నాడు. మొత్తం ఇన్ని కాకరకాయలు వచ్చాయి. కాకరకాయలని కొంచెం లావుగా అయ్యాయి, చూసారా. కొన్ని చిన్నవి కూడా కోతులు తింటాయని తెంపాను. ఇగో ఇక్కడ చూడండి, తీగ ఎంత పెద్దగా వారుతూ ఉందో చెట్ల మీదకి వెళ్ళి. చూసారా, ముందు వీడియోలోకి ఈ వీడియోలకు చెట్టు ఎంత పెరిగిందో, తీగ ఎంత పాకిందో ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా కొన్ని కాయలు సందులో పిందెల్ లాంటివి ఉన్నాయి. ఇది నెక్స్ట్ టైం, ఫోర్త్ టైం, లాస్ట్ టైం నేను తీసాను ఈ వీడియో. మళ్ళీ ఇన్ని కాకరకాయలు అనేవి వచ్చాయి చూడండి. మొత్తం ఒకే ప్లాంట్కు 4 టైమ్స్ ఇంచుమించు ఒక 1/2 kg అంతా వచ్చినప్పుడల్లా వచ్చాయి ఇంట్లోకి సరిపడా ఇలా కాకరకాయలు అనేవి. చూడండి, ఎలాంటి ఎరువులు వాడకుండా కేవలం వర్షానికి చెట్టు మొలకెత్తి ఇన్ని కాకరకాయలు అనేవి రావడం జరిగింది. కేవలం ఆ తీగకు సపోర్ట్ ఇచ్చుకుంటూ సంరక్షించడం ద్వారానే అయింది. ఇది లాస్ట్ టైం వీడియోలో చిన్న మొక్కగా ఉన్న ప్లాంట్, మొత్తం ఇన్ని కాకరకాయలు ఉన్నాయి చూడండి. ఈ మొక్క లాస్ట్ టైం చిన్న మొక్కగా ఉంది ఆ వీడియోలో. ఇప్పుడు ఎంత పెద్దగా అయిందో, ఆ ఇనుపజాలి మొత్తం ఆ తీగ అనేది ఎలా కవర్ చేసిందో చూడండి. ఆ తీగ అంతా కూడా కవర్ అయిపోయింది, ఇంకా ఎక్కువగా పాకడానికి సిద్ధంగా ఉంది. దీనికి కూడా సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను.
ఇక్కడున్న 3 మొక్కలకు కూడా పిందెలు, పూత అనేది రావడం జరిగింది. చిన్న చిన్న కాకరకాయలు చిన్న సైజులో కూడా 2, 3 అయ్యాయి. ఇది మొత్తం హైబ్రిడ్ మొక్క ఉన్నట్టుంది. కాయలు కొంచెం లావుగా అవుతున్నాయి. మొక్క కూడా ఫాస్ట్గా పెరుగుతుంది. చూసారా ఎంత గ్రీనరీగా ఉందో. ఇక్కడ కొన్ని జూటు దారాలు కట్టి మొక్కకు అనేది ఇలా సపోర్ట్ అనేది ఇస్తున్నాను. కొన్ని తీగలు అక్కడ అల్లించి అక్కడ పారేలా చేస్తున్నాను. చూడండి వైట్ కలర్లో కొన్ని తాడు లాంటివి చూసారా. వర్షం పడిన తర్వాత చూసారా ఇగో చెట్లు ఎంత బాగా యాక్టివ్గా కనిపిస్తున్నాయో చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. వర్షాలు కంటిన్యూ అవ్వడం వల్ల వీడియో అనేది తీయలేకపోయినాను, అందుకనే లేట్ అయింది. ఇక్కడ చూసారా దారాలు ఇలా కట్టాను చెట్టుకు అటాచ్ చేసి. ఇలా తీగ అనేది సపోర్ట్ ఇంతా కూడా ప్రజెంట్ వీడియో తీసే నాటికి మొత్తం పాకింది తీగ అంతా కూడా చాలా ఫాస్ట్గా. క్లిప్ తీయలేము. చూసారా కొన్ని పిందెలు వెళ్ళి చూపిస్తే కనిపిస్తున్నాయి. 2 చెట్లకు అనేది అటాచ్ చేశాను. దాన్ని చూడండి ఇక్కడ లోపల వైపు నుంచి వీడియో ఇలా కనిపిస్తుంది వ్యూ. గార్డెనింగ్ హార్వెస్టింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు. బాయ్. మరి నెక్స్ట్ వీడియో